భారత వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు చెప్పింది. రాబోయే వర్షాకాల సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు కనిపిస్తాయని పేర్కొంది. ఫలితంగా వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా మారనుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే వర్షాకాలం సీజన్లోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశలున్నాయి. రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ వాయువ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రం వైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని ఐఎండీ భావిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని, సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. గతేడాది వాతావరణ శాఖ అంచనా కంటే 7 రోజులు ఆలస్యంగా భారత్ లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే రానున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. వాయువ్య భారతదేశంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయాయి, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాది నిర్ణీత సమయం కంటే ముందే నైరుతి రుతుపవనాలు వస్తాయని నిపుణులు అంచనా వేయడం చల్లని కబురే.